కృప కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మా ప్రాణనాథుడైన మిమ్ములను, ఆరాధనకు యోగ్యుడైన మిమ్ములను స్తుతించుటకు గణపరచు అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని దర్శించినందుకే నీకు వందనాలు. మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నందుకే నీకు వందనాలు అయ్యా. మాతో మాట్లాడబోతున్నందుకే నీకు వందనాలు ప్రభువా. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా, నీ మాట మమ్మల్ని ఆదరిస్తుందయ్యా, నీ మాట మమ్మల్ని ఓదారుస్తుంది ప్రభువా. నీ మాట మాకన్నిటిని తుడుస్తుంది. నీవు మాట్లాడే దేవుడవు, కన్నీటిని తుడిచే దేవుడవు, ఆదరించే దేవుడవు, ఓదార్చే దేవుడవు, బలపరిచే దేవుడవు, నిలబెట్టే దేవుడవు. కృంగిన స్థితిలో, వేసారిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి యొద్దకు దిగివచ్చి వారి కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమామయుడైన దేవుడవు. నిన్ను మా దైవముగా, నిన్ను మహారక్షకునిగా, నిన్ను మా ప్రభువుగా, నిన్ను మా పరమ తండ్రిగా అంగీకరించడానికి కృప చూపుతూ ఉన్న దేవుడవు ప్రభువా. ఈరోజు ఈ రీతిగా నీ పాదాలను సమీపించడానికి కృప చూపినందుకే నీకు మహిమ చెల్లిస్తూ మాట్లాడబోతున్న ప్రతి మాట ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క నీ బిడ్డని యేసు నామములో తాకునుగాక. యేసు నామములో వారు మీ పని కొరకై పట్టబడుదురుగాక. ఈ దినము నీవు మాట్లాడనైన ప్రతి మాట మా ఆత్మీయ జీవితాలను బలపరిచేదిగా ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తూ, నిలబడుతున్న నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తూ, అనేకులకు మాదిరికరమైన పాత్రగా వాడుకున్నామని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి మన యొక్క హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. మరొక పర్యాయం ఈ యొక్క అవకాశమును ఇచ్చిన సహోదర సమానులు జీసస్ క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులకు, పరిచర్యలో పాలిభాగస్తులై సేవకునికి సహకారులుగా మారుతూ ఉన్న పరిచారకులకు, విశ్వాసులకు అందరికీ కూడా, సహోదరులకు అందరికీ కూడా యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. దేవాది దేవుడు మిమ్మును, మీ పరిచర్యను అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మాదిరికరంగా విస్తరింపచేయునుగాక. దేవుని యొక్క వాక్యములోనికి మనం ముందు కొనసాగుదాం. ఈ దినము మనము ధ్యానము చేయనయున్న ప్రాముఖ్యమైన అంశము సమయానుకూలతను బట్టి మనము ధ్యానం చేద్దాం. ఈ దినము మనము ధ్యానం చేయవలసిన ప్రాముఖ్యమైన అంశము ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మరియు 13వ వచనాన్ని చదువుకొని దేవునిని మహిమపరుద్దాం. ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని
గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు తన దివ్య వాక్యము మనందరి వినికిడిలో నివసింపచేయును గాక. గమనించండి, అనేక పర్యాయములు ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసి ఉంటాం. మరొక నూతనమైన కోణంలో ఈ వాక్య భాగాన్ని ధ్యానించుటకు మనము ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క సహాయము ద్వారా సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. గుర్తుంచుకోనండి, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ మాట రాసిన వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పట్టబడక ముందు గమనీయులు అనే వ్యక్తి దగ్గర శిష్యరికాన్ని చేసిన ఈ వ్యక్తి అపోస్తలుడైన పౌలు. స్వతహాగా ఈయన న్యాయవాది, న్యాయశాస్త్రము పట్ల, లా పట్ల, పీనల్ కోడ్ పట్ల ఒక పట్టును కలిగిన వ్యక్తి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు. అయితే క్రైస్తవ్యంలోనికి మరల్చబడిన తర్వాత, దేవుని ద్వారా పట్టబడిన తర్వాత ఈ వ్యక్తి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న 27 పుస్తకాలలో సుమారుగా 14 పత్రికలు రాసినట్లు మనం గమనించగలం. ఈ నూతన నిబంధన పరిచర్యలో అపోస్తలుడైన పౌలు వలె పరిచర్యలో ముందు కొనసాగిన సేవకులను బహుశా మనము చూడలేకపోవచ్చేమో. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప భక్తుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటి తెలుసా? నేను గెలిచితినని అయినను, సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తెలియపరిచిన మాట, నేను ఏం చేసినా నన్ను పంపిన వాని తండ్రి చిత్తమును చేయడానికి, నన్ను పంపిన వారిని మహిమపరచడానికే ప్రయత్నిస్తున్నాను తప్ప నన్ను నేను కనపరుచుకోవడానికి, నన్ను నేను హెచ్చించుకోవడానికి, నన్ను నేను గణపరుచుకోవడానికి నేను ఏ ప్రయత్నము చేయుటలేదు అని అనేక సందర్భాలలో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కావచ్చు, పేతురు భక్తుడు కావచ్చు, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న అపోస్తలుడైన పౌలు గారు కూడా కావచ్చు, తమను తాము తగ్గించుకొని తమను తాము కనపరుచుకునే ప్రయత్నం కాకుండా తమ గుండా, తమ ద్వారా, తమ పరిచర్య ద్వారా, తమ యొక్క పరిచర్య విధానము ద్వారా తండ్రిని కనపరచడానికి, తండ్రి ప్రేమను కనపరచడానికి, తండ్రి పరిచర్యను కనపరచడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మనం ఇక్కడ గమనించగలం. అయితే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే గురి వద్దకు పరిగెత్తుట. ఒక పరుగు పందెములో పరిగెత్తుతున్న ఆ వ్యక్తి కుడివైపుకు మరల్చబడిన, ఎడమ వైపునకు మరల్చబడిన తమ యొక్క పరుగు ఆటోమేటికల్లీ స్టాప్ అయిపోతుంది, ఆగిపోతుంది. కారణం ఏంటంటే తన యొక్క దృష్టి గురి వైపునకు లేదు కాబట్టి, గురిని చూడడం లేదు కాబట్టి, గురి యొద్దకు పరిగెత్తాలి అని ప్రయాసలో లేడు కాబట్టి అతని యొక్క దృష్టి కుడివైపులకు మరల్చబడము లేకపోతే ఎడమ వైపునకు మరల్చబడమో జరిగింది. కాబట్టి తన యొక్క గురి వేటి వైపు ఉన్నది కాబట్టి తను పరుగు పందెములో ఓడిపోతాడు. మనకందరికీ కూడా సుపరిచితమైన తెలిసిన విషయమే. అయితే క్రైస్తవునిగా మన యొక్క గురి ఏంటి? క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన మన యొక్క గురి ఏంటి? క్రీస్తు పరిచర్య నిమిత్తము ఆయన పరలోకపు పనిని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనపై ఉంచిన బాధ్యతను కొనసాగిస్తున్న మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మన యొక్క పని, మన యొక్క గురి ఏంటి? గుర్తుంచుకోనండి, ప్రతి క్రైస్తవుడు, విశ్వాసి స్థాయి కలిగిన క్రైస్తవుడైనా, శిష్యుని స్థాయి కలిగిన క్రైస్తవుడైనా కూడా గురి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరు కూడా గురిని కలిగి ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్న మాట. నేను క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని. దేవుడు ఎందుకైతే పిలిచాడో ఆ పని నిస్వార్థంగా జరిగిస్తూ, లాభాన్ని ఆశించకుండా,
స్వార్థపూరితముగా కాకుండా నిస్వార్థంగా పరిచర్యలో కొనసాగుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి మాదిరికరంగా, అనేక మందిని రక్షణలోనికి నడిపించే విధంగా దేవుడు మనల్ని ఎందు నిమిత్తమైతే పిలిచి నియమించాడో ఆ పని నిస్వార్థంగా మనము కొనసాగిస్తూ ఉన్నప్పుడు, జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాని క్రియలకు తగిన బహుమానము అనుగ్రహిస్తాడు అని జ్ఞాపకం చేసుకొని మన పరిచర్యను తలంచుకొని దేవుడు బహుమానం ఇస్తాడు కనుక ఆ బహుమానమును పొందాలని నేను గురి యొద్దకు పరిగెత్తుతూ ఉన్నాను. క్రైస్తవుడా, తోటి సహ దైవజనుడా, దైవ సేవకుడా, గురి కలిగిన పరిచర్యలో, గురి కలిగిన క్రైస్తవ్యంలో మనము కొనసాగించబడుతున్నామా అని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అనేక మంది గురి కలిగి ఉన్నారు. ఆ గురి కలిగి వారి యొక్క ప్రయాణంలో, వారి యొక్క పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆత్మ రక్షణలో కొనసాగుతున్నప్పుడు, క్రైస్తవ్యాన్ని కాపాడుకుంటూ విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు అనేక మంది తొట్టిల్లిపోతూ ఉంటారు, అనేక మంది తప్పిపోతూ ఉంటారు, అనేక మంది ఆగిపోతూ ఉంటారు, అనేక మంది పడిపోతూ ఉంటారు, అనేక మంది దారి మరల్చబడి ఏ దారినైతే పోవలసి ఉన్నామో ఆ దారిని మర్చిపోయి వేరొక దారి గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేరొక దారి గుండా ఊహించకుండా, అనుకోకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మల రక్షణ కొరకై పిలువబడిన నీవు ఆత్మను రక్షించడం మానేసి ఆస్తులను సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావేమో. నీవు లోకానికి వెలుగై ఉన్నావు సహోదరి సహోదరుడా, నీవు లోకానికి ఉప్పై ఉన్నావు సహోదరి సహోదరుడా. మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, అయితే నేను గురి తప్పిపోకుండా ఉండాలంటే, నేను గురి యొద్దకే పరిగెత్తాలంటే, నా దారి మరల్చబడకుండా ఉండాలంటే నేనేం చేయాలి? దేవుడు అప్పగించిన దానిని పట్టుకొనుటకు ఏం చేయాలి? దేవుడు అప్పగించిన దానిని విడిచిపెట్టకుండా అంతము వరకు కొనసాగించుటకు వాట్ కెన్ ఐ డూ, వాట్ వి డూ, మనం ఏం చేయాలో మనము దేవుని యొక్క వాక్యంలో నుంచే మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు అప్పగించిన దానిని పట్టుకున్నటకు ఏం చేయాలి అంటే, వెనుక ఉన్నవి మర్చిపోవాలి. మన వెనుకాల, మన పరిచర్యలో మనం కొనసాగుతున్నప్పుడు, ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, గురి యొద్దకు వెళుతూ ఉన్నప్పుడు మన వెనకాల వస్తున్నవన్నిటిని కూడా మనము విసర్జించేవారుగా, మర్చిపోయేవారుగా, నిర్లక్ష్యపరిచేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన సేవ పరిచర్యలో ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు అనేకమైన విమర్శలు వచ్చాయి, వాటిని పట్టించుకోలేదు, వాటిని విసర్జించాడు. అనేకమైన ఘనతలు వచ్చాయి, అనేకమైన హెచ్చింపులు వచ్చాయి. దేవుని యొక్క సేవా పరిచర్యను గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యానికి గురయ్యారు ఆ యొక్క లోకమంతా కూడా. అటువంటి పరిస్థితుల్లో ఆయన వెనుక వస్తున్న ఫాలోయింగ్ ను కూడా దేవుడు విసర్జించాడు, వెనకేశాడు, నిర్లక్ష్యపరిచాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి మన వెనక వచ్చేవి? మన సేవా పరిచర్య మనం ముందు కొనసాగుతున్నప్పుడు మన వెనకాల వస్తున్నవి ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మన వెనక వస్తున్నవి ఆశీర్వాదాలు అని జ్ఞాపకం చేసుకుందాం. ఆధిక్యతలు, హెచ్చింపులు, ఘనతలు, గొప్పతనములు మన వెనక వస్తూ ఉంటాయి మన ప్రయత్నాల ద్వారా. రెండవదిగా ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ఘనతలు మాత్రమే కాదు, గొప్పలు మాత్రమే కాదు, సన్మానములు మాత్రమే కాదు, హెచ్చింపులు మాత్రమే కాదు, పొగడతలు మాత్రమే కాదు, అపాయములు కూడా మన వెనకాల వస్తూ ఉంటాయి అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు గొప్ప ఉదాహరణ యేసేపు జీవితంలో 4 విధాలుగా శోధించబడ్డాడు. అందుకు గొప్ప ఉదాహరణ అనేక మంది ఈ లోకంలో ఉన్నారు, అనేక మంది బైబిల్ గ్రంథంలో కూడా లిఖితము చేయబడ్డారు. అయితే ఒక వ్యక్తిని మాత్రమే మనము ఈ దినము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసేపు జీవితంలో 4 విధాలుగా శోధించబడ్డాడు. 4 విధాలుగా శోధించబడ్డాడు. ఏంటి, ఎన్ని విధాలుగా, ఏ కోణంలో యేసేపు శోధించబడ్డాడు అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము
10వ వచనము ద్వారా తల్లిదండ్రుల వలన యేసేపు శోధించబడ్డాడు. అక్కడ అహం అడ్డు వచ్చినట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా యేసేపు జీవితంలో ఎదుర్కొన్న మొట్టమొదటి శోధన తల్లిదండ్రుల ద్వారా శోధించబడ్డాడు. రెండవదిగా అన్నదమ్ముల ద్వారా శోధించబడ్డాడు. ఆదికాండము 37వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, చదువుకున్నట్లయితే అన్నదమ్ముల ద్వారా శోధించబడ్డాడు. 37వ అధ్యాయం 8వ వచనంలో అన్నదమ్ములు పగబట్టారు యేసేపు మీద. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు అసూయ పడ్డారు యేసేపు మీద. 18వ వచనంలో చంపాలని చూశారు యేసేపుని. 4వదిగా 37వ అధ్యాయం 24వ వచనంలో గుంటలో వేసేశారు. అన్నదమ్ముల ద్వారా శోధించబడినప్పుడు 4 ప్రమాదాలు, 4 అపాయాలు యేసేపుకు ఎదురైనట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా అన్నలు యేసేపు మీద పగబట్టారు, అసూయ పడ్డారు, చంపాలని చూశారు, గుంటలో వేసేశారు. రెండవ శోధన అన్నదమ్ముల ద్వారా యేసేపుకు శోధన ఎదురైంది. మూడవదిగా ఆ యొక్క పోతీఫరు, సైన్యాధిపతి అయిన పోతీఫరు భార్య వలన శోధించబడ్డాడు. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం మనం ధ్యానం చేసినట్లయితే, చదువుకున్నట్లయితే అక్కడి మాటలు సుస్పష్టంగా మనకు లిఖితమై ఉంటాయి. మూడవదిగా పోతీఫరు భార్య ద్వారా యేసేపుకు శోధన ఎదురైంది. 4వదిగా పోతీఫరు వలన కూడా యేసేపుకు శోధన ఎదురైంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, పోతీఫరు వలన కూడా ఈ యొక్క యేసేపు జైలుకు వెళ్ళినట్లు మనము గమనించవచ్చు, మనం ధ్యానం చేయవచ్చు. 4 విధాలుగా శోధించబడిన యేసేపు దేవుడు తన చేయి పట్టుకుని ఉన్నాడు కాబట్టి, దేవుడు యేసేపునకు తోడై ఉన్నాడు కాబట్టి యేసేపు తనకెదురైన ప్రతి శోధనను దేవునిపై ఆధారపడి గెలవగలిగాడు. తనకొక గురి ఏర్పాటు చేయబడి ఉంది, తనకొక గమ్యం ఉంది. శోధనల వైపు చూడలేదు, సమస్యల వైపు చూడలేదు, తుఫానుల వైపు చూడలేదు, ఎర్ర సముద్రం వైపు చూడలేదు, ఎరికో గోడల వైపు చూడలేదు, అగ్నిగుండము వైపు చూడలేదు, సింహాల బోను వైపు చూడలేదు, యోర్దాను నది వైపు చూడలేదు. యేసు వైపు చూస్తాడు. యేసు వైపు చూస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు, తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు, తన ప్రయత్నము ఆపలేదు. సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నమాట. పేతురు సముద్రము వైపు చూడనంత వరకు, గాలి వైపు చూడనంత వరకు తన ప్రయాణం సజావుగా సాగింది, అనేకులకు ఆశ్చర్యకరంగా సాగింది. యేసు వైపు చూస్తున్నంతసేపు తన పరిస్థితులు మార్చబడలేదు. ఎప్పుడైతే తన దృష్టి యేసు వైపు నుంచి లోకము వైపుకు మరల్చబడిందో, గాలి వైపుకు మరల్చబడిందో, సముద్రము వైపునకు మరల్చబడిందో, తనకు ప్రమాదం ఎదురైంది, తనకు అపాయం ఎదురైంది. సహోదరి సహోదరుడా, కష్టం వైపు చూస్తున్నావా? కన్నీటి వైపు చూస్తున్నావా? అవమానం వైపు చూస్తున్నావా? నిందల వైపు చూస్తున్నావా? నేను దైవికంగా కొనసాగుతున్నా, ఎందుకు ఓడిపోతున్నాను అనే అసహనంతో, నిరుత్సాహంతో కొనసాగుతున్నావా? భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడు నీకు తోడై ఉన్నంత వరకు నీవు విజయాన్ని చూస్తావు. ఆయన పేరు జయశీలుడు. మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు ఆయన. నీవు ఎప్పటికీ ఓడిపోవు. అయితే లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకో. విశ్వాసమునకు కర్తయు ఆయన వైపు చూడు. శోధన జయించే శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు శ్రమ కలుగుతుంది. నేను లోకాన్ని జయించున్నాను అన్నాడు దేవుడు. దేవునికే శ్రమ ఎదురైనప్పుడు మనకు ఖచ్చితంగా శ్రమ ఎదురవుతుంది. శ్రమ మన పరిపూర్ణతకు, శ్రమ మన అభివృద్ధికి, శ్రమ మన ఎదుగుదలకు, శ్రమ మన పరిపూర్ణతకు, శ్రమ మనము ఇంకాస్త దేవునిపై అత్యధికంగా ఆధారపడడానికి తోడ్పడుతుంది అని జ్ఞాపకం చేసుకో. వెనుక ఉన్నవి మర్చిపోవాలి. ఆశీర్వాదాలు అలాగుననే అపాయాల్లో యేసేపు జీవితంలో 4 శోధనలు ఎదురయ్యాయి. తల్లిదండ్రుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, పోతీఫరు భార్య ద్వారా, పోతీఫరు ద్వారా శోధించబడిన దేవుని వైపే చూస్తున్నాడు యేసేపు. దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
శోధన సహించగలిగితే, భరించగలిగితే నీ అభివృద్ధిని ఎవ్వరు ఆపలేరు. దేవుడు నీ చేయి పట్టుకుని ఉంటే నీ అభివృద్ధిని ఎవ్వరు ఆపలేరు అనే జ్ఞాపకం చేసుకో. దేవుని తోడును కోరుకో. దేవునిపై ఆధారపడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా దేవుడు అప్పగించిన దాన్ని పట్టుకున్నటకు మనం ఏం చేయాలి? మొదటిగా వెనుక ఉన్న వాటిని మర్చిపోవాలి. ఆశీర్వాదాలైనా మర్చిపోవాలి, నిర్లక్ష్యం పెట్టాలి. ప్రార్థనకు జవాబు వస్తే నాలో ఏదో ఉంది, నాలో ఏదో శక్తి ఉన్నది కాబట్టి నేను ప్రార్థించినప్పుడు ఆ పని జరిగింది అనడానికి వీల్లేదు. అతిశయం వస్తుంది. ప్రధాన దూత అయిన లూసిఫర్ పరలోకం నుంచి తోయబడ్డానికి అదే కారణమైంది. మనం కూడా దేవుని సేవ పరిచయంలో బ్రేక్ పడ్డానికి, ఆగిపోవడానికి అది కారణం కాకూడదు. సహోదరి సహోదరుడా, ఏం చేసినా ఆయన మహిమ నిమిత్తం మనం చేసేవారుగా, కృతజ్ఞత కలిగి మనం ముందు కొనసాగేవారుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటగా వెనుక ఉన్నవి మర్చిపోవాలి. రెండవదిగా ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. ఈ మాటను చూసి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందున్న వాటి కొరకై మనము వేగిరపడాలి. వెనుకున్న వాటిని మర్చిపోతే ముందు ఆయన కృప పని చేయడం ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరలా తెలియపరుస్తున్నాను, వెనుకున్న వాటిని మనం మర్చిపోతే, నిర్లక్ష్యపరిస్తే మనం ముందు చేయబోతున్న వాటికి దేవుని కృప పని చేయడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనము మన వెనకాల వస్తున్న వాటిని, కష్టాలు కావచ్చు, ఘనతలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, అవి వేటినైనా కూడా మనం నిర్లక్ష్యపరిచి మనం గురి ఎద్దకు పరిగెత్తే వారంగా మనం ఉన్నట్లయితే ఆయన కృప మనకు తోడుగా ఉండి మన పని ఆయన కృప ద్వారా చేయడం మన వల్ల ఏం జరుగుతుంది? మనం ఏం చేయగలం? మనం ఏం సాధించగలం? మన వల్ల ఏది కూడా జరగదు. ఆయన కృప, ఆయన సహాయం, ఆయన శక్తి, ఆయన ఆత్మ నింపుదల, ఆయన తోడు మనకున్నట్లయితే మనం అన్నీ కూడా సమస్తాన్ని చేయగలం. ఇప్పటి వరకు నడిపించిన వాడు ఆయనే, ఇక మీదట కూడా గురి యొద్దకు నడిపించేవాడు కూడా ఆయనే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వెనుకున్న వాటిని మర్చిపోతే ముందు ఆయన కృప పని చేయడం ప్రారంభమవుతుంది. వేటి కొరకు వేగిరపడాలి? ముందున్న వాటి కొరకు మనం వేగిరపడాలి అని చదివాం. వేటి కొరకు వేగిరపడాలి? దేని కొరకు సేవా పరిచర్యకు మనం వచ్చాం? దేని కొరకు యేసును నమ్ముకున్నాం? దేని కొరకు సంఘానికి వెళుతున్నాం? దేని కొరకు ఆరాధన చేస్తున్నాం? దేని కొరకు సువార్త కరపత్రికలు ఇస్తూ ఉన్నాం? దేని కొరకు క్రీస్తు నిమిత్తము నిందని భరిస్తూ ఉన్నాం? దేని కొరకు? వేటి కొరకు మనం వేగిరపడాలి? యోహాను సువార్త 3:36 ప్రకారం దేవుని కుమారుని యందు విశ్వాసము ఉంచడానికి వేగిరపడాలి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడానికి ఎటువంటి ప్రయత్నాల్లో మనం కొనసాగుతున్నా, ఏ పని చేస్తూ ఉన్నా, మన జ్ఞానాన్ని కావచ్చు, మన బలాన్ని కావచ్చు, మన బలగాన్ని కావచ్చు, మన ధనాన్ని కావచ్చు, మన చదువుని కావచ్చు, మన ఐశ్వర్యాన్ని కావచ్చు, దేని మీద డిపెండ్ అవ్వకుండా, దేనిని విశ్వసించకుండా, దేవుని నమ్మకుండా యేసు నామమందు మాత్రమే విశ్వాసం ఉంచడానికి మనం వేగిరపడాలి. ఆశ్రయ దుర్గము ఆయనే అని జ్ఞాపకం చేసుకుంటూ, రెండవదిగా దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడానికి వేగిరపడాలి. రెండవదిగా దేవుని కుమారుని పోలి నడవడానికి వేగిరపడాలి. యేసయ్య అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. అంత మాత్రమే కాదు సహోదరి సహోదరుడా, దేవుని మనస్సును కలిగి మనం కొనసాగాలి. దేవుని ప్రేమను కలిగి మనం కొనసాగాలి. దేవుడు తన పోలికను మనకిచ్చాడంటే ఆకారం కాదండి. దేవుడు తన పోలికను మనకిచ్చింది ది క్వాలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణ లక్షణాలను మనకు అనుగ్రహించాడు అని మనము జ్ఞాపకము చేసుకునే వారుగా ఉండాలి. దేవుని పోలి మనము నడవాలి. ఎవరిని పోలి నడుస్తున్నాం? హూ ఈజ్ యువర్ రోల్ మోడల్? నీకు రోల్ మోడల్, నీకు మాదిరి ఎవరు? ఎవరిని చూసి నీవు ముందుకు నడుస్తున్నావు అన్నది నీవు ప్రశ్నించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము. నేను తండ్రిని పోలి నడుచుకున్న ప్రకారం
తండ్రిని చూసి నేర్చుకున్న ప్రకారం మీరు నన్ను చూసి నేర్చుకోనండి అని చెప్పగలిగే విశ్వాసం, దమ్ము మనకున్నదో లేదో మనం ప్రశ్నించుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుని కుమారుని పోలి మనము నడుచుకునే వారుగా మనము ఉండాలి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించాలి. హల్లెలూయా. దేని కొరకు వేగిరపడాలి తెలుసా? తండ్రిని పోలి నడుచుకోవడానికి, దేవుని కుమారుని పోలి నడుచుకోవడానికి మనము వేగిరపడేవారుగా ఉండాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వేటి కొరకే వేగిరపడాలి? దేవుని కుమారుని ఆశ్రయించుటకు వేగిరపడాలి. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం నుంచి 47వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి పరిస్థితిలో సేవా పరిచయంలో ముందు కొనసాగుతున్నప్పుడు వ్యతిరేకతలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఘనతలు ఎదురైనా, నిందలు ఎదురైనా, అవసరాలు ఎదురైనా, కన్నీరు కార్చే పరిస్థితులు ఎదురైనా, తలదించుకునే పరిస్థితులు ఎదురైనా, ఓడిపోయే పరిస్థితులు ఎదురైనా, హింసించబడే పరిస్థితులు ఎదురైనా, దూషించబడే పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవుని కుమారుని ఆశ్రయించుటకు మనము వేగిరపడాలి. వేటి కొరకు వేగిరపడాలి అంటే 3 విషయాలు నేను తెలియపరిచాను. దేవుని కుమారుని విశ్వాసం ఉంచడానికి, దేవుని కుమారుని పోలి నడవడానికి, దేవుని కుమారుని ఆశ్రయించడానికి మనము వేగిరపడాలి. మూడవదిగా తెలియపరుస్తున్న మాట, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ గురి యొద్దకు పరిగెత్తే వారుగా మనం ఉండాలి. చివరిగా తెలియపరిచి ముగిస్తాను. గురి యొద్దకు పరిగెత్తాలి. గురి యొద్దకు పరిగెత్తడం అంటే గురి ఏంటో మనకు అర్థం కావాలి. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం, 24వ వచనం మనం చదివినట్లయితే మన గురి ఏంటో మనకు అర్థమవుతుంది. గురి ఏంటో తెలియకుండా మన గురి ఎత్తుకు ఎలాగ పరిగెడతాం? ఎండ్ పాయింట్ ఏంటో తెలియకుండా, మన చివరి మధ్యలో ఏంటో తెలియకుండా, మన అంతం ఏంటో తెలియకుండా, మనం చనిపోయిన తర్వాత ఏ స్థలానికి వెళ్ళాలో తెలియకుండా, ఏమవుతామో తెలియకుండా ఎలా పరిగెత్తుతాం? ఆరాధన చేయకుండా ఎలా ఆరాధన చేస్తాం? స్తుతించడం తెలియకుండా ఎలా స్తుతిస్తాం? ప్రార్థించడం తెలియకుండా ఎలా ప్రార్థన చేస్తాం? ఆలోచన చేస్తున్నారా? గురేంటో తెలియకుండా మనం గురి ఎత్తుకు పరిగెత్తలేము. రెండవదిగా గురి యొక్క ఉద్దేశం మనకు తెలిసి ఉండాలి. గురి ఎత్తుకు పరిగెత్తాలంటే గురి యొక్క ఉద్దేశం తెలిసి ఉండాలి. మొట్టమొదటిగా గురి ఏంటో తెలిసి ఉండాలి. రెండవదిగా గురి యొక్క ఉద్దేశం ఏంటో తెలిసి ఉండాలి. ఎందుకు మనం అక్కడికి పరిగెడుతున్నాం? ఏ ఉద్దేశంతో పరిగెడుతున్నాం? ఏం సాధించాలని పరిగెడుతున్నాం? ఏమవుతుందని పరిగెడుతున్నాం? అక్కడికి పరిగెట్టకపోతే పరిస్థితి ఏంటి? అదే కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. గురేంటో తెలిసి ఉండాలి. గురి యొక్క ఉద్దేశం తెలిసి ఉండాలి. మూడవదిగా చివరిగా గమ్యమును దృష్టిలో ఉంచుకుని పరిగెత్తాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. గమ్యము దృష్టిలో ఉంచుకుని పరిగెత్తాలి. ఎప్పుడైతే నువ్వు గమ్యాన్ని మర్చిపోతావో, ఎప్పుడైతే గమ్యాన్ని నిర్లక్ష్యం చేస్తావో, వెంటనే నీ గమ్యాన్ని నీవు దృష్టిలో ఉంచుకోలేవు. వేటి కొరకు ఆశపడతావు, వేటి కొరకు పరిగెత్తుతావు. మన జీవన ప్రయాణంలో ఏవేవో మన జీవితంలోనికి పరిచయం అవుతూ ఉంటాయి, మన జీవితంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నీ గమ్యం నీ దృష్టిలో ఉంటే వేటిని నీ జీవితంలోకి ఆహ్వానించాలో, వేటిని నీ జీవితంలోకి ఆహ్వానించకూడదో తెలిసి ఉంటుంది. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో కూడా ఈ మాటలు రాయబడి ఉంటాయి. సహోదరి సహోదరుడా, ఇదను మనం అనేకమైన పాఠం నేర్చుకున్నాం. గురి ఎత్తుకు పరిగెత్తుతా అంటే వెనుకున్న వాటిని మనం మర్చిపోవాలి, ముందున్న వాటి వరకు వేగిరపడాలి, గురి ఎత్తుకు పరిగెత్తాలి. ఈరోజు నీ గురి ఏంటో తెలుసుకుంటున్నావా? ఈరోజు నీ పరిస్థితి ఎలా కొనసాగుతుందో అర్థమవుతుందా? ఈరోజు నీ కుటుంబ జీవన విధానం ఎలాగుంటో కొనసాగుతుందా? క్రైస్తవుడా, సేవకుడా, దేవుని పిలుపుని అందుకుని ముందు కొనసాగుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవిత విధానం, నీ పరిచర్య విధానం దేవుని చిత్తాన్ని వైపు ఉందా? లేకపోతే లోకము వైపు, లోకాశల వైపు? ఎంత సంపాదించిన వ్యర్థం, ఎంత సంపాదించిన వ్యర్థం. యేసు వైపు చూస్తున్నావా? నీ పౌరస్థితి పరలోకములో జ్ఞాపకం చేసుకో. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎంత కలిగి ఉన్నా, ఎందరినీ కలిగి ఉన్నా, ఎటువంటి స్థాయిలో ఉన్నా, ఎటువంటి హోదాలో ఉన్నా, ఏదో ఒకరినన్నా ఒంటరిగా పుట్టి చేతులలోకి వచ్చావు,
ఒంటరిగా ఒట్టి చేతులతో ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో అక్కడికి వెళ్ళిపోవాలి. నీ గురి అదే, నీ చివరి మజిలీ అదే. యేసు వైపు చూడు, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఆయన వైపు చూడు. మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా మారిపోతున్నా ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ప్రార్థన చేసుకో, ఒక్క క్షణం తలవచ్చు. ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడాడు. ఇట్స్ యువర్ టైం, ఇట్స్ యువర్ టైం. యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. కన్నుల కన్నీరు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కారుచి కటులే నన్ను కమ్మినా ఆత్ములెందరో నన్ను కొట్టినా కారుచి కటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. యేసు వైపు చూడు, యేసు వైపు చూడు సహోదరి సహోదరుడా. యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ పాటను ప్రయత్నం చేయండి. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోకయ్యా. చేయని నేరములంత కట్టినా చేతకాని వాడనని చీదరించినా చేయని నేరములంత కట్టినా చేతకాని వాడనని చీదరించినా చీకు చింతలు నన్ను చుట్టినా చెల్లిమే చితికి నన్ను చేర్చినా చీకు చింతలు నన్ను చుట్టినా చెల్లిమే చితికి నన్ను చేర్చినా చెల్లిమే చితికి నన్ను చేర్చినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను
బ్రతుకలేనయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోకయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన యేసయ్యా, ఈరోజు ఈ రీతిగా తండ్రి నా ప్రభువా ప్రమోద్ కుశాల్ గారి యొక్క మినిస్ట్రీస్, జీసస్ క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ద్వారా అయ్యా నీ యొక్క వాక్యమును పంచుకోవడానికి నీవు చూపిన ఎనలేని కృపను బట్టి, మీరిచ్చిన ధన్యకరమైన సద్వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, ఉన్నతమైన స్థితిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే గురి ఎద్దకే పరిగెత్తాలి, పరిస్థితులు ఎలా ఉన్నా అని తీర్మానం చేసుకున్నారు, యేసు నామములో వారి యొక్క ఆశ నెరవేర్చబడును గాక, యేసు నామములో వారి యొక్క తీర్మానం స్థిరపరచబడును గాక, యేసు నామములో వారు దీవించబడును గాక, యేసు నామములో వారికి విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధము వర్ధలకుండును గాక. ఈ పరిచయను ఇంకా విస్తరింప చేయండి, ఈ పరిచయను ఇంకా దీవెనకరం చేయండి, ఈ పరిచయను ఇంకా ఆశీర్వాదకరం చేయమని ప్రార్థిస్తూ, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక పర్యాయము తండ్రి ఈ యొక్క జీసస్ క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ద్వారా మేమంతా మీ నామములు ఏకీభించకుండా దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం ఈ యొక్క జీసస్ క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కు సహోదరులు, తోటి పరిచారకులు, ప్రమోద్ కుశాల్ గారి యొక్క పరిచర్యకు సహకారులందరికీ, అనితారెడ్డి గారికి, అలాగుననే ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షించిన బలపరచబడిన ప్రతి బిడ్డకు, ఈ యొక్క గంట సేపు పరిచర్యకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడి నడిపించి వర్ధల చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్, 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 ఆమేన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రమోద్ కుశాల్ గారికి, అలాగనే జీసస్ క్రైస్ట్ గ్రేస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వారికి, అనితారెడ్డి గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్. దేవుడు ఈ పరిచర్యను ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా వినియోగించునుగాక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.